మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ సందర్భంగా కోర్టు ఏజీని కొన్ని కీలక ప్రశ్నలు అడిగింది. కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారని, నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా లేక అసెంబ్లీలో పెట్టాక చర్యలు తీసుకుంటారా అని కోర్టు ప్రశ్నించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ సందర్భంగా కోర్టు ఏజీని కొన్ని కీలక ప్రశ్నలు అడిగింది. కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారని, నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా లేక అసెంబ్లీలో పెట్టాక చర్యలు తీసుకుంటారా అని కోర్టు ప్రశ్నించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, మౌనిక, కాళేశ్వరం విచారణకు సంబంధించి విచారణ అనేది రేపటికి వాయిదా పడ్డది. ప్రధానంగా చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ నివేదికను నిలిపేయాలంటూ కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈ రోజు విచారణ ప్రారంభమైంది. సీజే కోర్టులో దీనికి సంబంధించి విచారణ అయితే ప్రారంభమైంది. అయితే విచారణ ప్రారంభం సందర్భంగా కేసీఆర్ తరఫున సుందరం అదేవిధంగా శేషాద్రి నాయుడు ఇద్దరు కూడా వాదనలు వినిపించడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక సంబంధించేసి నోటీసులు ఇవ్వడంలో కానీ, అదేవిధంగా తర్వాత విచారణ సందర్భంగా జరిగిన ఘటనలు కానీ, అదేవిధంగా నివేదిక బయట పెట్టడం, దీనికి సంబంధించి ఈ మూడు అంశాలకు సంబంధించి ప్రధానంగా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎక్కడా కూడా నిబంధనలు పాటించకుండా కమిషన్ నివేదిక బయటకు రావడం జరిగిందని చెప్పేసి ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ ఉందో ఆ కమిటీకి సంబంధించిన 60 పేజీల నివేదిక పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. విచారణ ఎదుర్కొన్న తమకు మాత్రం ఎక్కడా కూడా విచారణ తుది నివేదిక ఇవ్వలేదంటూ కూడా వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఈ వాదనలకు సంబంధించి కేసీఆర్ తరపు వాదనలో ఏజీ కొద్దిసేపు కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా అంటే లంచ్ విరామం తర్వాత దీనికి సంబంధించి విచారణ సందర్భంగా హైకోర్టు ఏజీని కొన్ని కీలక ప్రశ్నలు అయితే అడిగింది. దీనికి సంబంధించి అంటే ఏదైతే కాళేశ్వరం కమిషన్ నివేదిక వచ్చిందో ఆ నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో దీనిపై చర్చ పెడతారా లేకపోతే అసెంబ్లీలో పెట్టిన తర్వాత నివేదికపై చర్యలు తీసుకుంటారా అనేది ఏజీని ప్రశ్నించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తన వద్ద సమాచారం లేదంటూ కూడా ఏజీ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం రేపు లేదా సోమవారం తెలుసుకున్న తర్వాత తను చెప్తా అని చెప్పి ఏజీ చెప్పడం జరిగింది. దీంతో హైకోర్టు అంటే ఏదైతే ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఉందో నివేదిక సంబంధించి చర్యలు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది ముందుగా చర్యలు తీసుకుని అసెంబ్లీలో ప్రవేశపెడతారా, తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటారా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. దీనికి సంబంధించి సమాధానం కావాలంటూ కూడా అడగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రేపటి వరకు సమాధానం చెప్తా అని చెప్పి ఏజీ చెప్పడంతో దీన్ని విచారణ రేపటికి వాయిదా వేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశంపై విచారణలు అయితే చాలా వాడివేడిగా జరిగాయని చెప్పుకోవచ్చు. విచారణ సందర్భంగా ఇటు కేసీఆర్ తరఫున వాదించిన న్యాయవాది మాత్రం దీనికి సంబంధించి అంటే ఎక్కడ కూడా ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా గత ప్రభుత్వంపై బురద జల్లే కక్షపూర్త కుట్రలో భాగంగా కమిషన్ నివేదికను బహిర్గతంగా మీడియాకు కానీ అదేవిధంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టిందని చెప్పడం జరిగింది. దీనిపైనే కొద్దిసేపు వాదనలు జరిగాయి. అయితే దీనికి సంబంధించి అంటే నివేదిక అంశానికి సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పిన నేపథ్యంలో అసెంబ్లీలో చర్యలు తీసుకున్నాక పెడతారా లేకపోతే ముందుగా చర్యలు తీసుకుని అసెంబ్లీలో పెడతారనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి హైకోర్టు ఏజీని ప్రశ్నించిన నేపథ్యంలో దీనికి సంబంధించి సమాధానం లేదనడంతోనే రేపటికి వాయిదా పడినట్టుగా మనకు సమాచారం ఉంది. మౌనిక, రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.